గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే పక్షి ఏది? ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే పక్షి ఏది? ఆన్సర్ ఆర్కిటిక్ టెర్న్. ఆర్కిటిక్ టెర్న్ అనే పక్షి ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణిస్తుంది. ప్రపంచంలో అధికంగా న్యూస్ ప్రింట్ను ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రపంచంలో అధికంగా న్యూస్ ప్రింట్ను ఉత్పత్తి చేసే దేశం కెనడా. న్యూస్ ప్రింట్ను ఉత్పత్తి చేసే దేశం కెనడా. అర్జెంటీనాలో గొర్రెల పెంపకం క్షేత్రాలను ఏమని పిలుస్తారు? అర్జెంటీనాలో గొర్రెల పెంపక క్షేత్రాలను ఎస్టాన్సియస్లు అంటారు. ఎస్టాన్సియస్లు అంటారు. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ దేనికి ప్రసిద్ధి? దక్షిణాఫ్రికాలోని కింబర్లీ వజ్రాలకు ప్రసిద్ధి. రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? థామస్ మన్రో. థామస్ మన్రో. భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు? ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే. భూదాన ఉద్యమం ఆచార్య వినోబా భావే. భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఏ సమావేశంలో ఆమోదించింది? భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఏ సమావేశంలో ఆమోదించింది? లాహోర్ సమావేశంలో ఆమోదించింది. భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం లాహోర్ సమావేశంలో ఆమోదించబడింది. భారత్కు స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ. భారత్కు స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి కారకుడైన జనరల్ డయర్ను హత్య చేసింది ఎవరు? జలియన్ వాలాబాగ్ ఉదంతానికి కారకుడైన జనరల్ డయర్ను హత్య చేసినది ఉద్దమ్ సింగ్. ఉద్దమ్ సింగ్. రాబర్ట్ క్లైవ్ ప్రారంభించిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. రాబర్ట్ క్లైవ్ ప్రారంభించిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఠాగూర్ రచించిన జనగణమన గీతాన్ని తొలిసారిగా 1912లో ఏ పత్రికలో ప్రచురించారు? తత్వబోధిని పత్రికలో. ఠాగూర్ రచించిన జనగణమన గీతాన్ని తొలిసారిగా 1912 సంవత్సరంలో తత్వబోధిని అనే పత్రికలో ప్రచురించారు. ఏ ఘటన సందర్భంగా జరిపిన లాఠీ ఛార్జీలో లాలా లజపతి రాయ్ గాయపడ్డారు? సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు ఆ లాఠీ ఛార్జీలో లాలా లజపతి రాయ్ గారు గాయపడ్డారు. దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది లార్డ్ బెంటింగ్. దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ బెంటింగ్. ఏ ఉద్యమం సందర్భంగా గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చారు? క్విట్ ఇండియా ఉద్యమం. ఏ ఉద్యమం సందర్భంగా గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు? క్విట్ ఇండియా ఉద్యమం. ఎవరి హయాంలో దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు? హార్డింజ్. హార్డింజ్ హయాంలో దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. ఆన్సర్ హార్డింజ్. బ్రిటిషర్లు కైజర్ ఇ హింద్ అనే బిరుదును ఎవరికిచ్చారు? బ్రిటిషర్లు కైజర్ ఇ హింద్ అనే బిరుదును మహాత్మా గాంధీకి ఇవ్వడం జరిగింది. చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1922. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేది దాదాబాయ్ నౌరోజీ గారు రాశారు. దాదాబాయ్ నౌరోజీ. గ్రంథ రచయిత దాదాబాయ్ నౌరోజీ. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా.
1885లో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? 1885లో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్? ఉత్తరప్రదేశ్. విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్? ఉత్తరప్రదేశ్. Which of the following longitudes is the standard meridian of India? Which of the following longitudes is the standard meridian of India? 82 degrees 30 east. 82 degrees 30 east. 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం. Next one. Which crop is shown on the largest area in India? Rice. Which crop is shown on the largest area in India? Rice. The world's smallest country is Vatican City. The world's smallest country is Vatican City. Which country below is not one of the members of the UN Security Council? Which country below is not one of the members of the UN Security Council, United Nations Security Council? Germany. United Nations Security Council లో జర్మనీ అనేది లేదు. What is the second largest country in the world? Second largest country is Canada. Which language is spoken in Karnataka? Kannada. Which language is spoken in Karnataka? Kannada. The state which has the largest number of sugar mills in India is largest number of sugar mills in India. Uttar Pradesh. Uttar Pradesh. ఎక్కువగా పంచదార కర్మాగారాలు ఉన్న పంచదార మిల్లులు ఉన్న ప్రాంతం ఏంటి ఇండియాలో? ఉత్తరప్రదేశ్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్? లక్షద్వీప్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్? కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటిలో చిన్నది ఏది? లక్షద్వీప్. Which city is known as the Queen of the Arabian Sea? Which city is known as the Queen of the Arabian Sea? Kochi. Kochi. The Great Victoria Desert is located in the Great Victoria Desert in Australia. Great Victoria Desert అనేది ఆస్ట్రేలియాలో ఉంది. రాడ్క్లిఫ్ లైన్. ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న సరిహద్దు రేఖను ఏమంటాం? రాడ్క్లిఫ్ లైన్ అంటాం. రాడ్క్లిఫ్ లైన్. విచ్ వన్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్? టిబెట్ ప్లాట్యూ. విచ్ వన్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్? టిబెట్ ప్లాట్యూ. చౌగాన్ ఆడుతూ మరణించిన సుల్తాన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. చౌగాన్ అంటే పోలో. ఈ పోలో గేమ్ ఆడుతూ మరణించిన సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్. ఆగ్రా నగర నిర్మాత ఎవరు? సికిందర్ లోడి. ఆగ్రా నగర నిర్మాత సికిందర్ లోడి. క్రింది వాటిలో చీకట్లో మెరిసే పదార్థం? ఫాస్ఫరస్. క్రింది వాటిలో చీకట్లో మెరిసే పదార్థం ఏంటి? ఫాస్ఫరస్. సున్నపురాయి రసాయన నామం? కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ సున్నపురాయి అని పిలుస్తాం మనం. కాల్షియం కార్బోనేట్ CaCO3. బాణాసంచా కాల్చినప్పుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతినిచ్చే లోహం ఏది? బాణాసంచా కాల్చేటప్పుడు మెగ్నీషియం ఉంటుంది కదా అందులో, సో అది మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతినిస్తుంది. ఏంటది? మెగ్నీషియం. ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటిపై జింక్ లాంటి చురుకైన లోహాలతో పూత పూయడాన్ని ఏమంటారు? ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటిపై జింక్ లాంటి చురుకైన లోహాలతో పూత పూయడాన్ని
గాల్వనైజేషన్ అంటాము. గాల్వనైజేషన్. బేకింగ్ సోడా రసాయన నామం సోడియం బైకార్బోనేట్. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. పొడి మంచు డ్రై ఐస్ అని దేనికి పేరు? ఘన కార్బన్ డైఆక్సైడ్. పొడి మంచు డ్రై ఐస్ అని దేనికి పేరు? ఘన కార్బన్ డైఆక్సైడ్. మానవుడి రక్తం pH విలువ 7.4. మానవుడి యొక్క రక్తం pH విలువ 7.4. భారతదేశంలో 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. భారతదేశంలో 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. రాజ్యసభ సభ్యుడి పదవీకాలం 6 సంవత్సరాలు. లోక్సభ సభ్యుడి పదవీకాలం 5 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుడి పదవీకాలం 6 సంవత్సరాలు. ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించడం అనేది జరిగింది. ప్రజాస్వామ్యం అనేది ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం అని తెలిపిన వారెవరు? అబ్రహాం లింకన్. భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది? భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తు 1947 జూలై 22న ఆమోదించింది. 1947 జూలై 22. ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థికి ఏ వేలుకు ఇంకు చుక్క పెడతారు? ఎడమ చేయి చూపుడు వేలుకు. ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు చుక్క పెట్టడం జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి? 3 రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం 3 రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి. భారత రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? భారత రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? 2. భారత రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? 2. హలో గైస్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కింద గంట ఉంటుంది, గట్టి కొట్టండి.